నీటి లోపల ఉండే చేపలు నీటిని తాగుతాయా? దీనికి అవుననే సమాధానం చెప్పాలి. అయితే ఇవి మనుషులు తాగినట్టు నీటిని తాగవు. వాటి చర్మం నీటిని గ్రహించుకుంటుంది. చేపలు వాటి గిల్స్ ని ఉపయోగించుకొని ఆస్మోసిస్ అనే పద్ధతి ద్వారా నీటిని వాటి లోపలికి అబ్జర్బ్ చేసుకుంటాయి. ఉదాహరణకి నీటి లోపల ఎండు ద్రాక్షని వేయండి, కొన్ని గంటలకి అవి బాగా ఉబ్బుతాయి. సేమ్ ఇలాగే చేప నీటిని గ్రహించుకుంటుంది. భారతీయ సినిమా పితామహుడైన దాదాసాహెబ్ ఫాల్కే ఒక పేదవాడిగా పుట్టి వైభవంగా బతికి తిరిగి పేదరికంతోనే మరణించాడని మీకు తెలుసా? 1870 ఏప్రిల్ 30న మహారాష్ట్రలో ఈయన జన్మించాడు. 1910లో లైఫ్ ఆఫ్ క్రీస్ట్ అనే అమెరికన్ సినిమా చూసి 1913లో రాజా హరిశ్చంద్ర అనే మూకీ చిత్రాన్ని తీసి సంచలనం సృష్టించారు. ఇది మొట్టమొదటి భారతీయ మూకీ చిత్రం. తర్వాత తీసిన లంకా దహన్, శ్రీకృష్ణ జన్మ వంటి సినిమాలు మంచి పేరుతో పాటు కలెక్షన్లు కూడా తెచ్చిపెట్టాయి. ఫాల్కేను అందలానికి ఎక్కించిన సినిమాలే అదా పాతాళానికి పడేయడంతో మళ్లీ పేదవారయ్యారు. 95 ఫీచర్ ఫిల్ములు తీసిన ఈయన 1944 ఫిబ్రవరి 16న తుది శ్వాస విడిచారు. ఈయన శత జయంతి సందర్భంగా 1969 నుంచి భారత ప్రభుత్వం సినీ రంగం వారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం ప్రారంభించింది. కెనడాకి చెందిన క్రిస్టా అండ్ టటియానా హోగాన్ వీరు కంజైనడ్ ట్విన్స్. చాలా మంది కంజైనడ్ ట్విన్స్ ఉంటారు, కానీ వీరి కేసు మాత్రం వింతగా ఉంటుంది. కేవలం వీరి పుర్రి భాగం మాత్రమే అతుక్కుని ఉంటుంది. వీరిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒకరి కళతో చూసింది ఇంకొకరికి కూడా కనిపిస్తుంది. దీనివల్ల వీళ్ళల్లో ఎవరైనా బుక్ చూస్తున్నప్పుడు ఇద్దరి బ్రెయిన్ కనెక్ట్ అయ్యి ఒకరి చూసినవి కూడా ఇంకొకరు చదవగలరు. వీళ్ళు ఇలా ఉంటే చాలా ప్రమాదం కాబట్టి వీరికి 2 సంవత్సరాల 4 నెలలు ఉన్నప్పుడు 34 గంటల పాటు సర్జరీ చేసి వీరిద్దరిని సెపరేట్ చేశారు. ప్రెజెంట్ ఈ పిల్లలిద్దరూ ఈజిప్ట్ లో చాలా హ్యాపీగా జీవిస్తున్నారు. ఇక్కడ కనిపించేది యాంటీ రేప్ డివైజ్. సాధారణంగానే ఆడవారు ఒక ట్యాంపాన్ లాగా దీని ప్రైవేట్ పార్ట్లో ఇన్సర్ట్ చేసుకోవటం వల్ల ఒకవేళ ఎవరైనా మగవారు బలాత్కారం చేస్తే అతని పురుషాంగం విపరీతమైన నొప్పికి గురవుతుంది. నొప్పి భరించలేక సాయం కోరతాడు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియజేయండి. విపరీతమైన జనాభా కారణంగా ఇండియాలో తోపుడు బండ్లపై స్ట్రీట్ ఫుడ్ కు మంచి డిమాండ్ ఉంది. స్ట్రీట్ ఫుడ్ ప్యాకింగ్ కు న్యూస్ పేపర్ ను వాడతారు. ఈ పేపర్ ను రీసైకిల్ చేశారు. ఆ టైంలో పేపర్ పై ప్రింటింగ్ ఇంక్ లో థాలెట్ అనే పదార్థంతో కలుస్తుంది. థాలెట్ ప్యాకింగ్ చేసిన పదార్థాలతో కలిస్తే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. థాలెట్ బాడీలోకి వెళ్తే క్యాన్సర్, స్థూలకాయానికి కారణమవుతుంది. ప్రింటింగ్ చేసే ఇంకులో కాడ్మియం, సీసం లాంటి భారీ లోహాలు కూడా ఉంటాయి. ఇవి స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ రావటానికి కారణమవుతుంది. మన నోటితో ఏ పదార్థాలు తినకున్నా ఈ కింది రుచులు మీరు అనుభవిస్తున్నట్లయితే అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అవి అనేక వ్యాధులకు సూచికగా ఉంటాయి. పులుపు, పోషకాహార లోపం, గ్యాస్ట్రోఈసోఫేగల్ రిఫ్లెక్స్ వ్యాధి, నరాల బలహీనతలు, ఆందోళన వంటివి ఉంటే నోట్లో ఏం లేకున్నా పుల్లగా ఉన్నట్లు ఉంటుంది. ఉప్పగా ఉండటం తీవ్రమైన డిహైడ్రేషన్ సంకేతం. ఎందుకంటే మీ శరీరం తక్కువ లాలాజలాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా నీటిని సంరక్షించడానికి ప్రయత్నిస్తుంది. చేదుగా ఉండటం, హార్మోన్ విడుదల మార్పులు, ఒత్తిడి, మీనోపాజు, బర్నింగ్ మౌత్ సిండ్రోము, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు ఉంటే నోరు ఎప్పుడూ చేదుగా ఉంటుంది. భూమి మీద అత్యంత పొడిగా ఉండే ప్రదేశం అటకామా డిజర్ట్. ఇతర పంట కంటే చెరకు ఎక్కువగా సూర్యకాంతిని తీసుకుంటుంది. ఇది ఎక్కువ సూర్యకాంతిని తీసుకుని ఫోటోసింథసిస్ ద్వారా ఎక్కువ షుగర్ ని ఉత్పత్తి చేస్తుంది. అందుకే చెరకు తీయగా ఉంటుంది. ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మందికి ఉన్న కామన్ పేరు వచ్చేసి మహమ్మద్. ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు కే ప్రీతికా యాషిని. తమిళనాడుకి చెందిన ఈవిడ భారతదేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్ ఉమెన్ సబ్ ఇన్స్పెక్టర్. చూడటానికి లేడీగా ఉన్న ఈవిడ ఒక హిజ్రా. ఏదైనా సాధించటానికి ఆడామగా అని ఉండదని, ఎవరైనా సాధించవచ్చని ఈవిడ నిరూపించింది. మీరెప్పుడైనా కూల్ డ్రింక్ బాటిల్ని గమనిస్తే పైన కాస్త ఖాళీ ఉంటుంది. అలా ఖాళీ ఉండటానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. కూల్ డ్రింక్స్ లో కార్బోనేటెడ్ వాటర్ ను కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ తో మిక్స్ చేస్తారు. కార్బన్ డైఆక్సైడ్ ఒత్తిడిని సృష్టిస్తుంది. అలాంటి సమయంలో బాటిల్ నిండా డ్రింక్ నింపితే ఆ ఒత్తిడికి బాటిల్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపెనీలు బాటిల్లో కొంచెం ఖాళీని ఉంచుతాయి.
శిలాజాల వయస్సు కనుగొనడాన్ని కార్బన్ డేటింగ్ అంటారు. ఈ భూమి మీద ఆల్మోస్ట్ అన్ని జీవులలో ఉండే మూలకం కార్బన్. అందుకే దీని సంఖ్యను ఆధారం చేసుకొని శిలాజాల వయస్సు అంచనా వేస్తారు. చాలా గుర్రాలు విండ్ సకింగ్ అనే అలవాటుని పెంచుకున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు అని చెప్తున్నారు. దీనిలో భాగంగా ఇవి డైరెక్ట్ గా గాలిని నోటితో పీల్చుకొని ఈసోఫాగస్ లోకి మింగుతాయి. తిరిగి పెద్ద శబ్దం చేస్తూ ఆ గాలిని బయటికి వదులుతాయి. దీన్నే క్రిబ్బింగ్ అని కూడా అంటారు. గుర్రాలకి స్ట్రెస్ గా ఉన్నప్పుడు, బోర్ కొడుతున్నప్పుడు లేదా కడుపులో ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలా విండ్ సకింగ్ చేస్తాయి. ఫ్రెండ్స్, ఎలాగో ఇంతవరకు వీడియోని చూశారు కాబట్టి వీడియోని లైక్ చేయటం కానీ లేదా కామెంట్స్ చేయటం కానీ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. దానివల్ల మా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయటం కానీ కామెంట్స్ కానీ చేయండి. మొటైనై, ఇది జపాన్ వారి సూత్రం. మనకి ప్రకృతి ఇచ్చే ఏ వనరును వృధా చేయకూడదనేది ఈ సూత్రం చెబుతుంది. జపనీయుల క్రమశిక్షణ ఈ సూత్రం నుంచే పుట్టిందని చెప్పవచ్చు. వారు ఆహారాన్ని కానీ సమయాన్ని కానీ వృధా చేయరు. వారికి ప్రతి సెకండ్ విలువైనదే, ప్రతి వస్తువు విలువైనదే. అందుకే జపాన్లో మనం చాలా చోట్ల ఒక్కసారి వాడిన కంటైనర్స్ ను కానీ బాస్కెట్స్ ను కానీ తిరిగి వాడటం చూడవచ్చు. చివరికి వీరు వాడిన బట్టలను కూడా రీసైకిల్ చేసి కొత్త బట్టలను డిజైన్ చేస్తూ ఉంటారు. చాలా మంది కారంగా ఉండే పదార్థాలు తినటానికి ఇష్టపడరు. అలాంటి వారు మిర్చిలో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలుసుకోవాల్సిందే. పచ్చి మిరపకాయలో విటమిన్ సి ఉంటుంది. కాబట్టి కారంగా తినేవారిలో రోగనిరోధక శక్తి ఎక్కువ, అలాగే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువని ఆహార నిపుణులు చెప్తున్నారు. సరిపడినంత పచ్చిమిర్చి తినటం వల్ల ప్రోస్టేట్ సంబంధిత వ్యాధులు రావట. పచ్చిమిర్చిలో ఉండే క్యాప్సాసిన్ అనే మూలకం రుచిని పెంచుతుంది. తినటానికి కారం కంటే పచ్చిమిర్చి ఎక్కువ ఉపయోగిస్తేనే అందులోని ఎక్కువ పోషకాలు అందుతాయి. మిర్చిలో బీటా కెరోటిన్ కంటి చర్మ ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఐరన్ ఎముకలకు బలం, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. పచ్చిమిరపకాయను చల్లని చీకటి ప్రదేశంలో ఉంచాలి. గాలి కాంతి తగిలితే అందులోని విటమిన్లు కోల్పోతాయి. ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? తక్కువ కారం ఘాటుగా తినేవారి కంటే ఎక్కువ ఘాటు తినేవారి జీవితకాలమే ఎక్కువని కొన్ని అధ్యయనాల్లో తెలిసింది. సగటున ఆడవారి తల మీద 90,000 నుంచి 1,50,000 వెంట్రుకలు ఉంటాయి. అదే మగవారి తల మీద అయితే 80,000 నుంచి 1,20,000 వెంట్రుకలు ఉంటాయని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. పగాని హువేరా అనే ఈ సూపర్ కార్లో టైటానియంతో తయారు చేసిన 1,400 బోల్ట్స్ ను వాడారు. ఒక్కొక్క బోల్ట్ విలువ $80, అంటే సుమారుగా 6,000 రూపాయలు ఉండవచ్చు. కేవలం కారులోని ఈ బోల్ట్ల ఖరీదే 84 లక్షల రూపాయలు. ఇక కారు విలువ సుమారుగా 10 కోట్ల రూపాయలు. సగటున 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలకు గుండె నిమిషానికి 80 నుంచి 130 సార్లు కొట్టుకుంటుంది. 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలకి 80 నుంచి 120 సార్లు కొట్టుకుంటుంది. 5 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి 75 నుంచి 115 సార్లు కొట్టుకుంటుంది. 7 నుంచి 9 సంవత్సరాల పిల్లలకి 70 నుంచి 110 సార్లు కొట్టుకుంటుంది. ఇంతకంటే ఎక్కువగా లేదా తక్కువ మొత్తంలో గుండె కొట్టుకుంటే ఎరిథమియా అనే గుండె సమస్య ఉన్నట్లే. మన దేశంలో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించేలా చూసేందుకు FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను 2006 ఆగస్టు 23న ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 130 కోట్ల మంది ప్రజలకు కల్తీ లేని ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని FSSAIను ప్రారంభించారు. ఈ ఫుడ్ ని తినవచ్చా లేదా అని తెలుసుకునేందుకు 16 సైంటిఫిక్ ప్యానెల్స్ లో క్లినికల్ టెస్టులు చేస్తారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించని ఆహార పదార్థాలను మాత్రమే తయారీ కంపెనీలు మార్కెట్లోకి విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా కంపెనీలన్నీ FSSAIలో రిజిస్టర్ కావాలి. ఫుడ్ ఐటమ్స్ లేదా వాటి తయారీకి వాడే పదార్థాల ఉత్పత్తి, పంపిణీ, నిల్వ, అమ్మకాలను FSSAI దగ్గరుండి పర్యవేక్షిస్తుంది. నీరు గడ్డగట్టినప్పుడు 9% విస్తరిస్తుంది. గడ్డగట్టిన నీరు నీటి కంటే తేలికగా ఉంటుంది. అందుకే మంచుగడ్డలు నీటి మీద తేలుతాయి. ఐస్బర్గులు నీటి మీద తేలటం మీరు చూసే ఉంటారు.
టమాటా ఇది లేనిదే మన కూర పూర్తి అవ్వదు. ఈ ప్రపంచంలోనే సుమారుగా 10,000 రకాల టమాటోస్ ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఇందులో బెస్ట్ రకం టమాటా వచ్చేసి ఇయర్లూమ్ వెరైటీ టమాటో. ఇయర్లూమ్ వెరైటీ టమాటో షేప్ కొంచెం వేరుగా ఉంటుంది. హైబ్రిడ్ టమాటా కన్నా ఇది తీయగా ఉంటుంది, మంచి ఫ్లేవర్గా కూడా ఉంటుంది. దీనిలో తక్కువ విత్తనాలు కూడా ఉంటాయి. మానవ మెమొరీకి 2 భాగాలు ఉంటాయి, షార్ట్ టర్మ్ మరియు లాంగ్ టర్మ్. చాలా స్వల్పకాలిక జ్ఞాపకాలు 20 నుంచి 30 సెకండ్లు మాత్రమే ఉంటాయి. ప్రపంచంలోనే ఎక్కువ రోజులు తీసిన సినిమా అవతార్ అని మనం అనుకుంటాం. 1994లో మొదలు పెడితే 2009లో పూర్తి అయ్యింది. అయితే దీనికంటే ఎక్కువ సంవత్సరాలు తీసిన సినిమా ఒకటి ఉంది. అదే మలయాళ మూవీ అయిన ది గోట్ లైఫ్. ఇందులోని హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీ కోసం 16 సంవత్సరాలు కష్టపడ్డాడు. మార్స్ ప్లానెట్ కన్నా భూమి పెద్దదైనప్పటికీ ల్యాండ్ పరంగా 2 సమానంగా ఉంటాయి. భూమిలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది, కేవలం 29% మాత్రమే ల్యాండ్ ఏరియా ఉంటుంది. ఈ 29% మార్స్ గ్రహం అంతా ఉంటుంది. నత్తల యొక్క నోటి భాగంలో రాడ్యులా అనే ఆకారం ఉంటుంది. దీనిలో 12,000 దంతాల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని ఉపయోగించుకొని నత్తలు ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. అసలు ప్రపంచంలోనే స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టిన మొట్టమొదటి కంపెనీ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. 1602లోనే ఇది ఐపీఓని స్టార్ట్ చేసింది. చీమల్లో రాణి చీమలు 5 నుంచి 30 సంవత్సరాల వరకు జీవించగలవు. రాణి చీమలతో జతకట్టిన మగ చీమలు కొన్ని వారాల్లోనే చనిపోతాయి. ఒకసారి బ్రెయిన్ డిజార్డర్తో బాధపడుతున్న ఒక 10 నెలల బాబు సర్జరీ కోసం ఫుట్బాల్ షూస్ని ఇవ్వమని క్రిస్టియానో రొనాల్డోని అడిగితే అతను దానికి తిరస్కరించి బాబు బ్రెయిన్ సర్జరీ కోసం $83,000 ఇచ్చాడు. మనం నానబెట్టిన శనగపప్పును ఖాళీ కడుపుతో తినినట్లయితే మనం తొందరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మానవుని ఒక్కో వెంట్రుక 100 గ్రాముల బరువును మోయగలదు. తలపై ఉండే అన్ని వెంట్రుకలు కలిపి 12 టన్నుల బరువును మోసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయట. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ రెగ్యులర్గా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.